హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు వీకే ప్రాపర్టీస్. సో ఈ వీడియోలో వచ్చేసి విజయవాడ హైవే ఫేసింగ్ ఒక ప్రాజెక్ట్ గురించి, అందులో ల్యాండ్ లార్డ్ షేర్స్ ప్లాట్స్ వచ్చాయి మన ఛానల్కి. సో ఆ ప్లాట్స్ గురించి ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్, విజయవాడ హైవేకే ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది వెలిమినేడి విలేజ్కి ఆనుకొని ఉంటుంది. ఇది వచ్చేసి కంప్లీట్గా డిటిసిపి అండ్ రెరా అప్రూవ్డ్, ఫైనల్ అప్రూవ్డ్ లేఅవుట్ అనమాట. 29 acres ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీతో ఉన్న వెంచర్ ఇది. కంప్లీట్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి, ఫైనల్ అప్రూవల్ కూడా వచ్చేసింది. సో అది హైవే ఫేసింగ్గా ఉంటుంది ప్రాజెక్ట్ వచ్చేసి. ఇది వెలిమినేడి విలేజ్, చిట్యాల మండలం, నల్గొండ డిస్టిక్ కింద వస్తుంది ఈ ప్రాజెక్ట్ వచ్చేసి. ఆల్ 40 feet ఎంట్రన్స్, 40 feet ఇంటర్నల్గా 33 feet బీటీ రోడ్స్ అనమాట. మీరు కనిపిస్తుంది చూస్తున్నారు కదా, హైవేకి ఆనుకొని ఉంటుంది ఎంట్రన్స్. సో ఇది వచ్చేసి మనకు చౌటుప్పల్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్, అండ్ చిట్యాలకి 10 kilometers బిఫోరే ఉంటుంది. అండ్ రామోజీ ఫిలిం సిటీకి ఒక 30 minutes డ్రైవ్, అండ్ ఎగ్జిట్ నెంబర్ 11కి పెద్దంబర్పేటకి 40 minutes డ్రైవ్. ఇదేంటంటే ప్యూర్లీ ఇన్వెస్ట్మెంట్. దీనికి మనకు ఒక 1/2 kilometer డిస్టెన్స్లో TIFMSNE ఇండస్ట్రియల్ పార్క్ ఉందన్నమాట. అండ్ వెలిమినేడ్ విలేజ్ మెయిన్ ఏంటంటే, వెలిమినేడ్ విలేజ్ మొత్తం ఒక 1800 acresలో ఈ వెలిమినేడ్ విలేజ్ కింద ఒక గ్రీన్ కోల్డ్ స్టోరేజ్ పార్క్ ఒకటి రాబోతుంది తెలంగాణ హబ్కి కంప్లీట్గా. అంటే మనకు స్టోరేజ్ అనమాట, కంప్లీట్ నాన్ పొల్యూటెడ్ గ్రీన్ సంబంధించి ఒక స్టోరేజ్ పార్క్ రాబోతుంది. సో ఆల్రెడీ అలాట్మెంట్కి ల్యాండ్ కూడా అక్కడ ప్రొక్యూర్మెంట్ కూడా అయిపోయింది. సో ప్యూర్లీ ఇది ఇన్వెస్ట్మెంట్ అనమాట. డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్. ఇది సరౌండింగ్ డెవలప్మెంట్స్. ఇందులో మన లేఅవుట్లో డెవలప్మెంట్ చూసుకుంటే కంప్లీట్గా 33 feet బీటీ రోడ్స్ ఉంటాయి. అండ్ కంప్లీట్గా 3 to 5 years మెయింటెనెన్స్ ఉంటుంది. స్పాట్ రిజిస్ట్రేషన్, క్లియర్ టైటిల్, మ్యాంగో గార్డెన్ ఉన్న లేఅవుట్ అనమాట. కంప్లీట్గా చూస్తున్నారు కదా, మామిడి చెట్లు ఉన్నాయి క్లియర్గా. అండ్ విలేజ్కి ఆనుకొని మీరు చూస్తున్నారు కదా, ఇదే విలేజ్ అనమాట, వెలిమినేడ్ విలేజ్. సో మెయిన్లీ ఏంటంటే హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి ఎప్పటికైనా అప్రిషియేషన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. అండ్ ప్రైస్ వచ్చేసి 14,000 rupees ఓన్లీ పర్ స్క్వేర్ యార్డ్. ఇందులో ల్యాండ్ లార్డ్ షేర్ కింద ఒక 5,000 నుంచి 6,000 గజాలు ఉన్నాయి. అందులో 267 మినిమం. ఈ లేఅవుట్లో ఏంటంటే మెయిన్ 267 మినిమం అండ్ 300 square yards అనమాట తీసుకుంటే మినిమం ప్లాట్స్ అవి. సో ఇందులో కొన్ని ప్లాట్స్ మాత్రమే ఉన్నాయి ల్యాండ్ లార్డ్ షేర్ కింద. సో మీకు అప్రిషియేషన్ పరంగా కానీ ఫ్యూచర్లో ఇన్వెస్ట్మెంట్కి అయితే బాగుంటుంది ఈ ప్రాజెక్టు. సో ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్లీజ్ కాంటాక్ట్ వీకే ప్రాపర్టీస్, అది బెస్ట్ ప్రాపర్టీ అడ్వైజర్. నా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఏమైనా లేఅవుట్ బ్రౌజర్స్ కావాలన్నా కూడా విజయవాడ హైవేలో ఎప్పటికైనా కానీ హైవేలో ఉన్న ప్రాజెక్ట్కి అప్రిషియేషన్ డెఫినెట్గా ఉంటుంది. అండ్ ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు రిఫర్ చేస్తున్నానంటే, హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి రీసేల్ వాల్యూ బాగుంటుంది. అండ్ డెవలప్మెంట్స్ కంప్లీట్గా అయిపోయినాయి. అక్కడ మ్యాంగో గార్డెన్ చూస్తున్నారు కదా, గ్రీనరీగా ఉన్నదంతా మ్యాంగో గార్డెన్స్ అనమాట. క్లియర్ టైటిల్, ఎటువంటి ఇబ్బంది లేదు. క్లియర్ టైటిల్ ఉన్న ప్రాజెక్ట్, హైవే ఫేసింగ్ ఉన్న ప్రాజెక్టు ఇది కాబట్టి నేను ప్రిఫర్ చేస్తాను ఈ ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేయండి అని. సో ఫ్రెండ్స్ ఇదనమాట. మీకు ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇన్వెస్ట్మెంట్ కాబట్టి డెఫినెట్గా ఎప్పుడైనా కానీ మనకు తక్కువలో ఇన్వెస్ట్ చేస్తే డెఫినెట్గా ఎక్కువగా అప్రిషియేషన్ అవ్వడానికి స్కోప్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.